రామ్ చరణ్‌కి ఒక పెద్ద సమస్యొచ్చి పడింది భయ్య. అయితే ఇంతకీ ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ నిమిషం నుంచి గేమ్ చేంజర్ అలాగే రామ్ చరణ్‌కి సంబంధించి నాన్ స్టాప్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నార్మల్‌గా బడా హీరోల సినిమాలకైతే మేకర్స్ బెనిఫిట్స్ వదిలేయడం మనందరికీ తెలిసిందే. అందుకు గాను ముందుగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పెషల్ షో ఏర్పాట్లు చేస్తారు. ఇది కొన్నాళ్ళుగా జరుగుతూనే ఉంది. కానీ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవంట. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ అయితే ప్రకటించేసింది. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ అయితే శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అయితే సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. అయితే అంతకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. సెలబ్రిటీలంతా సినిమాలు తీసుకోండని, బిజినెస్ కేస్ చేసుకోండి అని అన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు అలాగే ప్రోత్సాహకాలు కూడా తీసుకోండి తెలిపారు. షూటింగ్‌కు ప్రత్యేకమైన అనుమతులు కూడా తీసుకోండి అని అన్నారు. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే తమ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే మాత్రం ఇకపై ప్రత్యేకమైన మినహాయింపులు ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్స్‌లు అలాగే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తేల్చెప్పేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అప్‌కమింగ్ బడా చిత్రాల పరిస్థితి ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో 'దిల్ రాజు' అయితే నిర్మించారు. ఈ సినిమా జనవరి 10వ తేదీనైతే విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్‌లో మూవీపై భారీ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 'పుష్ప 2' సినిమాకు అందినట్లు తెలంగాణలో అన్ని అనుమతులు 'గేమ్ చేంజర్'కి దక్కుతాయని అంతా అంచనా వేశారు. స్పెషల్ షోలు పడతాయని కూడా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మంత్రి ప్రకటనతో ఏం జరుగుతుందని డిస్కషన్ చేస్తున్నారు. మరి 'గేమ్ చేంజర్' విషయంలో ఏమవుతుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.